ఈ నెల 4వ తారీఖున పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా అనుకోకుండా ఉన్నపలంగా పుష్ప సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ రావడంతో దాదాపు అంటే కొన్ని వందల మంది అక్కడ అభిమానులు రావడంతో అదే సందర్భంలో పూర్తిగా తొక్కిలాట జరిగి ఇరుక్కొని ఒక చిన్నపిల్లవాడు కొద్ది గాయాలైతే రేవతి అనే ఒక మహిళ అల్లు అర్జున్ గారి అభిమాని అయినటువంటి రేవతి అనే ఒక మహిళ చనిపోతే ఆ చనిపోయిన సందర్భంగా చాలామంది మీడియాలో రకరకాలుగా కూడా ట్రోల్ చేయడం జరిగింది. అయితే వాటిపైన గతంలో అంటే 4-5 రోజుల క్రితం అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ పూర్తి స్థాయి వాటికి నేను చింతిస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. అదే సందర్భంలో దాదాపు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒక ప్రాణం ఖరీదు కేవలం 25 లక్షల రూపాయలే అని చెప్పేసి ఒక న్యాయవాది వచ్చేసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏమని అల్లు అర్జున్ గారు వచ్చేసి ఉన్నపలంగా రావడం వల్ల అనుకోకుండా క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ చనిపోవడం జరిగింది ఆ మహిళ అని చెప్పేసి కోర్టుకు వెళ్తే అదే సందర్భంలో కోర్టు అల్లు అర్జున్కి నోటీసులు పంపించేసి ఈరోజు కోర్టుకు అటెండ్ అవ్వమంటే ఆయన కోర్టుకు చెప్పిన పరిస్థితి ఏంటంటే నేను జస్ట్ సినిమా చూడడానికి వచ్చాను, నా తప్పే లేదని చెప్తాను. అంటే మీరు సినిమా చూడడానికి వచ్చారు, ఇంత క్రౌడ్లో ఇంత జనం ఉన్నారని తెలిసి మీరు సపరేట్ మీరు అనుకుంటే ఒక స్క్రీన్లు వేయించుకోవచ్చు, థియేటర్ పెట్టుకోవచ్చు. పబ్లిక్లోకి మీరు రావడం వల్లే న్యూసెన్స్ అయిపోయి జనాలు ఎగబడుతూ తొక్కిసలాట జరిగి చనిపోతే నాకు సంబంధం లేదంటారు. అంటే ఆ సినిమా చూడడానికి కొన్ని వేల రూపాయలు పెట్టి వాళ్ళ కష్టాన్ని కూడా పక్కన పెట్టి అదేదో కూలీనాలు చేసుకునే వ్యక్తులు కూడా అల్లు అర్జున్ మూవీ చూడాలి, సినిమా చూడాలనే ఉద్దేశంతో సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అల్లు అర్జున్ గారు? కోర్టుకు వచ్చి నాకు సంబంధం లేదు, మూవీ చూడడానికి వచ్చానని చెప్పి సింపుల్గా నువ్వు తప్పించుకుంటా ఉన్నావు. కానీ కోర్టు కూడా ఎందుకో మరి కానీ ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి ఘటన జరిగినప్పుడు, ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎందుకో కొద్దిగా చూచి చూన్నట్టు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అనేది కొంచెం ఆలోచన చేస్తూ ఉంది. అదే గతంలో బిగ్ బాస్ షోలో విన్నర్గా గెలిచిన ప్రశాంత్ అనే ఒక అబ్బాయి అనుకోకుండా ఒక ర్యాలీలో వెళ్తే ఆ ర్యాలీలో అక్కడ చనిపోయింది లేదు, తొక్కిసలాట జరిగింది లేదు. కానీ న్యూసెన్స్ కేసు కట్టి పాపం తను గెలిచినాడు అనేది కూడా పక్కన పెట్టి ప్రశాంత్ని తనని తన తమ్ముని ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈరోజు తన రావడం వల్ల ఒక రేవతి అనే మహిళ చనిపోతే అల్లు అర్జున్ని జైల్లో పెట్టరా మీరు? అంటే కిందవాడికి ఒక న్యాయము, లేకపోతే చిన్నవాడికి ఒక న్యాయం, పెద్దవాళ్ళకి ఒక న్యాయం అన్నట్లు చూసి చూన్నట్టు ఉండడం మాత్రం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తాను. అదేవిధంగా ఎవరైతే మంచు మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఆ యొక్క సమస్య పైన మీడియా వెళ్ళేసి కొన్ని క్వశ్చన్లు వేయాలని చూస్తే ఆ మీడియాకి ఏదైతే మైక్ ఉంటుందో ఆ మైక్తో దాడికి చేస్తే ఆ దాడిలో దాదాపు జర్నలిస్ట్ గాయాలైపోయి దగ్గర ఈరోజు హాస్పిటల్లో సర్జరీ జరిగిన సంగతి. ఒక పక్క ప్రశాంత్ వర్మని జైల్లో పెట్టారు, మోహన్ బాబు ఇంత దాడి జరిగితే కూడా తన్ని పట్టించుకోరు. అల్లు అర్జున్ వచ్చేసి తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతే కూడా చూసి చూన్నట్టుంటారు. అంటే ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. సో వీటి అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక న్యాయం అనే విధంగా కాకుండా అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సినిమానే ఒక స్మగ్లర్ లాంటి పుష్ప సినిమా కోసం దాదాపు ఎక్కడో చెట్లు వేసి లేదా గంధం చెట్ల చెట్లు వేసి దాదాపు 600 కోట్లు పెట్టాం, 500 కోట్లు పెట్టామని చెప్పేసి ప్రభుత్వానికి మీరు లెక్కలు చూపిస్తూ అప్పటికప్పుడు టికెట్లు పెంచుకొని ప్రభుత్వం వాళ్ళకి అండదండలు ఉండడం వల్ల ఎవరిని పిచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా టికెట్ విషయం తీసుకుంటే 1000 రూపాయలు పెంచిన పరిస్థితి, దాదాపు 800, 1000. అంటే ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నారు? వీరి మాయలో ప్రజలు కానీ లేకపోతే ఎవరైతే అభిమానులు పడొద్దు అని చెప్పి సినిమాని సినిమాగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం.
ఈరోజు తను మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరంతా పిచ్చివాళ్ళు సినిమా చూసేవాళ్ళు, నేను మంచివాడిని అన్నట్లు అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకి వివరణ ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా 600 కోట్లు 500 కోట్లు పెట్టామని చెప్పి సెట్టింగ్లు ఏడాడో వేసేసి ఎక్కడెక్కడో ఏదో చేసేసి ఈరోజు మీరు సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకుంటా ఉన్నారు. ఏది పడితే ఏది. అదేవిధంగా 1000 కోట్లు 2000 కోట్లు ఎలా వస్తున్నాయి? 1000 కోట్లు 2000 కోట్లు అంటే ఈ ప్రజల రక్తాన్ని దారపోసి కష్టపడిన సొమ్ముని మీకు సినిమాగా చూస్తే వస్తూ ఉన్నాయి. కానీ మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా కొన్ని వందల కోట్లు ఈరోజు మీరు కొల్లగొడతా ఉన్నారే, ఈరోజు ఇటువంటి సినిమాలకే మరి అవార్డులు, నేషనల్ అవార్డులు. ఆ సినిమాలో కొత్తగా ఏముంది? స్మగ్లరు దాన్ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తాడు. అదే జై భీమ్ లాంటి మూవీ వస్తే ఆ మూవీ ఎంత సందేశాత్మకంగా ఉంది. అటువంటి మూవీకి ఈరోజు వరకు అవార్డులు వచ్చిన పరిస్థితి లేదు. కనీసం చిన్న చిన్న ప్రాంతీయ సినిమాగా వచ్చినటువంటి మంచి మంచి మూవీస్ ఉన్నాయి, సందేశాత్మక మూవీస్ ఉన్నాయి, వీటికి ఎక్కడారో. కానీ స్మగ్లర్ లాంటి మూవీకి ఏ విధంగా అవార్డులు ఇవన్నీ ఇస్తారో ఒకసారి ప్రజలంతా కూడా మనమంతా కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరి మాయలో పడి వీరు ఏమీ పోదు, వీళ్ళకి అక్కడ 100 కోట్లు వస్తాయి. ఒక ఎవడైతే అభిమానులు పిచ్చోలుగా తయారు చేసి పిచ్చోలుగా ముద్రేసి నా అభిమానులు, నా జవాన్లు, లేకపోతే నా ఆర్మీ అని చెప్పుకొని ఈ చెత్త చెత్త మాటలు, చెత్త చెత్త డైలాగులతో ప్రేక్షకుల్ని పూర్తిగా ఏదైతే వాళ్ళ మాయలోకి దింపుకొని దాదాపు సినిమా స్టార్ట్ అవుతుందని వారం ముందు నుంచి తీసుకుంటే దగ్గర ఫ్లెక్సీల దగ్గర నుంచి వాళ్ళ పూలదండల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అభిమానులు పెట్టుకొని సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. వీటన్నిటికీ దూరంగా ఉండండి. సినిమాని సినిమాలాగా చూడండి తప్ప హంగు ఆర్భాటాలకు పోయి చాలామంది కటౌట్లు కడుతూ ఫ్లెక్సీలు కడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ చాలా వరకు ప్రేక్షకులు కానీ లేదా అభిమానులు కానీ కొంత సమయాన్ని పాటించి కొంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరికి కూడా. ఎందుకంటే ప్రాణాలు సైతం పోగొట్టుకోవద్దు. ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళేమో బాగానే ఉంటారు, సినిమాలు తీసుకుంటూ ఉంటారు, సెలబ్రిటీ కాబట్టి ఏమైనా జరిగిపోతూ ఉంటుంది. మనకంటూ కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఈ కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. ఈరోజు రేవతి కుటుంబానికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు వాళ్ళని కాపాడతారు? ఎవరు దిక్కు? ఇవన్నీ మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచనలు కాదని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. అంతే తప్ప నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడదామని కాదు. ఎందుకంటే జరిగిన ఘటనలు ఆ విధంగా గుర్తు చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు కొంత ఆలోచించి ముందడుగు వేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.